నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండియు వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని గొప్ప మహా శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రశస్తమైన నీ నామములో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు తండ్రి. మీ ఆత్మ మా హృదయాలలో నింపి మా హృదయం అనే సింహాసనం మీద ఆసీనులై నీతి న్యాయములతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు అయా. ఇంకా కొంత ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి, అనేకులకు మాలో మా జీవితాలలో మీ లక్షణాలను చూపించడానికి, అపోస్తుడైన పౌలు చెప్పినట్లుగా క్రీస్తు వలె ఈ భూమి మీద జీవించడానికి నీ ప్రభావమును నీ మహిమను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. భక్తి సాధనలో నాయన మిమ్మల్ని కనబరచేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. లోక సంబంధమైన ఆలోచన తలంపులను ఆకర్షించేటువంటి ఈ లోక పరిస్థితులన్నిటినీ కూడా జయించి జయ జీవితము కలిగి నీ బిడ్డలుగా ఉండే కృపను అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడబోతూ ఉండగా నీ మాటలు వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులైనటువంటి వారిని, ఆయా భాషలు మాట్లాడినటువంటి వారిని పరలోకమునకు తీసుకువెళ్ళినటువంటి వాక్యమును, 6వ ముద్రను గత వీడియోలో మనం ధ్యానం చేశాం. ఈ దినాన పరలోకమునకు వెళ్ళినటువంటి పరిశుద్ధులు, ఆత్మలు అని మనం చెప్పుకున్నాం. ఈ ఆత్మలు పరలోకంలో ఏ విధముగా ఉన్నారు? పునరుద్ధానము అవ్వలేదు. పునరుద్ధానము కాకుండా ఆత్మలు ఏ రీతిగా ఉన్నారు అనేటువంటి దానినే ఈ దినాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 9వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు హతసాక్షులను తీసుకుని వెళుతూ ఉండగా పరదేశంలో ఉన్నటువంటి వారు ఈ ప్రకృతి సంబంధమైన ఆకాశము దాటిన వెంటనే 3వ ఆకాశములో ఉన్నటువంటి పరదేశంలో ఉన్నవారు అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలోనికి వచ్చారు. వీరితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలందరినీ, మరణించినటువంటి వారిని అందరినీ కూడా దేవుని సింహాసనము ఎదుటకు తీసుకుని వెళ్ళాడు. వీరిలో హతసాక్షులు ఉన్నారు, సర్వసాధారణమైన మరణము చెందిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజున, శుక్రవారం రోజున పునరుద్ధానులైనటువంటి వారు, వారి దేహాలు కూడా పునరుద్ధానమైనాయి. వారు కూడా పరలోకమునకు వెళ్ళారు. ఈ పరలోకము వెళ్ళినటువంటి వారు ఏ రీతిగా ఉన్నారు? చాలామంది ఆత్మలు అనగానే ఒక ప్రమిదను ఊహించుకుంటారు. ఆత్మ అనగా ఒక దీపము వెలుగుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ కాంతిని ఊహించుకుంటున్నట్లుగా ఆ రీతిగా ఉన్నామేమో అని ఆలోచన చేస్తారు. నిజానికి ఆత్మ యొక్క స్వరూపము మనకు అర్థం కావాలి. ఆత్మ ఏ రూపంలో ఉన్నది అనేటువంటిది మనకు తెలియాలి. తెలియకుండా మనము ఆలోచన చేసి మన సొంత ఆలోచనను వాక్యానికి అతికించేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఈ దినాన పరలోకమునకు వెళ్ళినటువంటి ఆత్మల యొక్క ఆ పరిస్థితి ఏమిటి,
వారు ఎక్కడ ఉండబోతూ ఉన్నారు, ఏమి చేయబోతూ ఉన్నారు అనేటువంటి దానిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 1,44,000 మంది హతసాక్షులతో పాటు ప్రతి దేశములో ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ఆయా జనాంగములో నుంచి వచ్చినటువంటి వారిలోనూ ప్రతి ఒక్కరూ కూడా పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. ఈ ఉన్నటువంటి వీరందరి యొక్క ఆత్మస్థితి ఎట్లా ఉన్నది, ఆత్మదేహము అనేటువంటిది ఎట్లా ఉన్నది, ఆత్మదేహమునకు మనము ఊహించుకుంటూ ఉన్నటువంటి ఆ ఆకారం అనేటువంటి దానిని మనం స్పష్టంగా గ్రహించాలి. మనము కూడా ఒకవేళ అందరము చనిపోయేటువంటి వారమే, చనిపోయిన తరువాత లేదా హతసాక్షిగా మారిన తరువాత దేవుని యొక్క సింహాసనము ఎదుటకు వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సింహాసనమునకు పరలోకమునకు వెళ్ళినప్పుడు మనము ఏ రీతిగా ఉంటాము అనేటువంటిది కూడా ఒక అవగాహన మనకు రావాలి. కొందరు హతసాక్షులుగా మారేటువంటి దేవుని మహాకృపను పొందుకుంటారు, కొందరు సర్వసాధారణంగా చనిపోయేటువంటి విధానంలో ఉంటారు. అది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. అయితే చాలామంది కూడా ఈ హతసాక్షులను పరలోకము వెళ్ళిన దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి వారిని ఊహించుకునేటువంటి విధానంలో ఒక ప్రమిదలుగా ఊహించుకుంటూ ఉన్నారు. కానీ వీరిలో ప్రతి వానికి కూడా తెల్లని వస్త్రము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం 9వ వచనంలో. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. ఇదే పరలోకము వెళ్ళినటువంటి విధానాన్ని 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే వీరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి, వారి చేతులలో ఖర్జూరపు మట్టలు కూడా ఉన్నాయి. తెల్లని వస్త్రము అనేటువంటిది పరిశుద్ధులకు దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ వస్త్రము. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసము చేస్తూ ఉన్నాడు కనుక వారికి దేవుడు ఇచ్చేటువంటి ఒక తెల్లని వస్త్రము పరిశుద్ధుల క్రియల వలన, పరిశుద్ధమైన క్రియల వలన పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసము చేస్తూ ఉండడము వలన వారికి అనుగ్రహింపబడినటువంటి పరలోకపు వస్త్రము. అయితే వీరందరూ కూడా ఇవి ధరించుకుని ఉన్నారు. చాలామంది వీరికి చేతులు కాళ్ళు అన్నీ ఉండవా అనేటువంటి ఒక సందేహం ఉంటుంది. ఆత్మ అనగా మనము ఏదో ఒక ప్రమిదలాగా ఊహించుకొని ఇదే ఆత్మ అనుకుంటే క్రైస్తవ్యంలో మనం ఒక 2-3% మాత్రమే తెలుసుకున్నటువంటి వారం అవుతాం. ఆత్మలు అనేటువంటివి పరిపూర్ణముగా మనిషి ఏ ఆకారంలో అయితే ఉన్నాడో అదే ఆకారంలో ఆత్మలు కూడా ఉంటాయి. ఆ ఆత్మలు అనేటువంటి వాటిని మనము ఆలోచన చేసేటప్పుడు ఆత్మ నేత్రాలకు అవి కనబడవలసినటువంటి రూపం ఏమిటంటే మనిషి ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగానే ఉండాలి, ఆ రీతిగానే మనము ఊహించాలి. ఆత్మ నింపుదల కలిగి మనం ఊహించుకోవటం కాదండి, బైబిల్లో కూడా అదే ప్రకారంగా వ్రాయబడి ఉన్నది. ఒకసారి మనం చూసినప్పుడు ఏలియా గారు, మోషే గారు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన చేసేటప్పుడు పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వారు ముగ్గురు కూడా యేసుక్రీస్తుకి సమీపముగా ఉన్నారు. సమీపముగా ఉన్నటువంటి వీరు యేసుక్రీస్తు వెళ్ళి ఆ కొండ మీద, ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందాడు. రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది, వస్త్రములు వెలుగు వలె తెల్లవిగా కనబడుతూ ఉన్నాయి. అక్కడ యేసుక్రీస్తు దగ్గర మోషే ఏలియా అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా చాలామంది ఈ ఆత్మలను ఊహించుకునేటువంటి విధానములో ఆత్మలను ఆత్మనేత్రాలతో చూసేటప్పుడు భక్తిలో మనము దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగినటువంటి వారమై
ఆత్మలు పరలోకమునకు వెళ్ళినటువంటి ఆత్మలు ఎట్లాగూ ఉన్నవి అనేటువంటి దానిని మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది యేసుక్రీస్తు దగ్గర కనబడినటువంటి ఏలియా మోషే అనేటువంటి వారి ఇద్దరి దేహాలు, ఏలియా గారేమో అగ్నిరథాల చేత ఎత్తుకొని వెళ్ళిపోబడ్డాడు, ఆరోహణమైపోయాడు. అగ్నిరథము వచ్చి అగ్ని గుర్రములు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆయన దేహము భూమి మీద లేదు. కాబట్టే యేసుక్రీస్తు దగ్గర ఆయన కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ఉన్నప్పుడు మోషే, ఏలియా అక్కడ ఆ ముగ్గురికి కనిపించినటువంటి విధానంలో వారి దేహాలతోనే ఉన్నారేమో అనేటువంటి ఆలోచనకు వస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి రూపాన్ని మనము ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగానే ఆత్మ సంబంధమైన రూపము కూడా ఉంటుంది అనేటువంటి దానికి మనము వాక్యానుసారముగా ధ్యానం చేయాలి. వాళ్ళు ఏలియాలాగా మోషేలాగా వచ్చి ఆ ముగ్గురికి కనిపించారు కాబట్టి పేతురు, యాకోబు, యోహానులు వారిని గుర్తుపట్టారు కాబట్టి మోషే అని ఏలియా అని వారి ఆకారాన్ని బట్టి మనం చెప్పగలుగుతూ ఉన్నాము అని అనుకుంటున్నారు. ఒకసారి మోషే గారు కానీ, ఏలియా గారు కానీ, హానోకు గారు కానీ వీరిలో వారి దేహాలు పరలోకము వెళ్ళినవా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. ఏలియా గారు ఆరోహణమయ్యేటప్పుడు అగ్ని రథాలు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళినాయి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఎలీషా గారు, ఏలియా గారు ఇద్దరు నడుచుకొని వెళుతూ ఉండగా వారు వెళుతూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అగ్ని రథము వచ్చి అగ్ని గుర్రములు వచ్చి వారిద్దరిని వేరుపరచి ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అని మనం చదువుకుంటాం. చదువుదామా ఒకసారి? రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచు ఉండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఈ మాటను మనం చదువుకొని ఏలియా యొక్క శరీరము ఆకాశమునకు వెళ్ళిపోయింది, పరలోకమునకు వెళ్ళిపోయింది అనే ఆలోచనలోనికి వస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానయ్యానంటే వాక్యాన్ని మనము పరిపూర్ణముగా దేవుని మనస్సు ఎట్లాగ ఉన్నదో, దేవుడు ఏమి వ్రాయించాడో దానిని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి, కానీ మన సొంత ఆలోచన బట్టి ఆలోచన చేయకూడదు. ఇక్కడ మనం ఊహించుకుంటూ ఉన్నటువంటిది చదివిన దానిని బట్టి ఏమిటయ్యానంటే ఒక రథము వచ్చింది, ఆ రథమునకు గుర్రములు ఉన్నాయి. ఆ గుర్రములు ఆ రథము వచ్చి వారిద్దరిని వేరుపరచింది, ఎలీషాను ఏలియాని. వీరిద్దరిని వేరు చేసిన తరువాత సుడిగాలిలో ఏలియా గారిని ఆకాశమునకు కొనిపోయినట్లుగా, ఆరోహణమైపోయినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది మనం ఒక విధముగా ఆలోచించినప్పుడు భూమి మీద ఆయన శరీరము లేదు కాబట్టి పరలోకమునకు ఆయన శరీరము వెళ్ళింది అనే ఒక ఆలోచనకు పరిపూర్ణముగా వచ్చేస్తూ ఉన్నాం. ఆ రీతిగానే మోషే గారిని కూడా మనం అదే విధముగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మోషే గారు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు నడిపించిన తరువాత ఆయన వయసు 120 సంవత్సరాలకు వచ్చింది. 120 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ మోషేని నీవు కానాను దేశంలోనికి ప్రవేశించడానికి లేదు అని దేవుడు చెప్పాడు. చూడడానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు, ప్రవేశించడానికి అవకాశము లేనందువలన ఆయన ఎక్కడ చనిపోయాడో, ఎక్కడ ఆయన సమాధి ఉన్నదో అనేటువంటిది వెతకడానికి కూడా అర్థము కానటువంటి స్థితిలో ఉండినది అనే ఒక కన్క్లూజన్కి వచ్చారు. కానీ యూదా రాసినటువంటి పత్రికలో మోషే గారి గురించి మాట్లాడుతూ ఇక్కడ 9వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు
మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఇక్కడ జరిగినటువంటి వివరణ వేరు. అక్కడ దూషించడము, గద్దించడము అనేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేయాలి. తీర్పు తీర్చలేదు. మిఖాయేలు దూత అయి ఉండి, ప్రధాన దూత అయిన మిఖాయేలు అయి ఉండి కూడా లూసిఫర్ అయినటువంటి వాడిని, అపవాది అయినటువంటి సాతానుగాడిని తొందరపడి దూషించలేదు, తీర్పు తీర్చలేదు. తీర్పు తీర్చడము, శిక్ష విధించడము దేవుని వశములో ఉన్నది కనుక గద్దించునుగాక, దేవుడే నిన్ను గద్దించునుగాక అని చెప్పేసి అంతటితోటి ఆ యొక్క వాదనను ముగించాడు ప్రధాన దూత అయిన మిఖాయేలు. లూసిఫర్ అనేటువంటి వాడిని దూషించలేదు, తీర్పు కూడా తీర్చలేదు. కొంతమంది కలిపి చదివేటప్పుడు దూషించి అంటే దూషించాడు కానీ తీర్పు తీర్చలేదు అంటారు. అక్కడ రెండిటిని కలిపి చదువుకోవాలి మనం. దూషించి తీర్పు తీర్చక, దూషించి తీర్పు తీర్చ తెగింపక అని చదువుకోవాలి. దూషించి తీర్పు తీర్చక అనంటే అర్థం వేరైపోతుంది. దూషించలేదు, తీర్పు కూడా తీర్చలేదు, దేవుడే నిన్ను చూసుకుంటాడు అని చెప్పేసి వదిలేశాడు. ఎందుకు వీళ్ళకి ఈ వాదన వచ్చిందయ్యా అనంటే, మోషే గారి దేహము దగ్గర ఆయన శరీరమును గూర్చి తర్కించుకుంటూ ఉన్నప్పుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే కొంతమంది క్రైస్తవ సమాజము దీనిని వాదన తర్కించుకునేటువంటి వివాదములో మోషే శరీరాన్ని మిఖాయేలు దూత తీసుకొని వెళ్ళిపోయాడు, పరలోకములో పెట్టాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆరోహణమైనటువంటి ఏలియా, మిఖాయేలు దూత తీసుకొని వెళ్ళిపోయినటువంటి మోషే గారి శరీరము, వారి ఆత్మలు రెండూ కూడా వారి వారి దేహాలలో స్వతంత్రించుకొని మరలా తిరిగి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆ కొండ మీద ఏకాంతముగా పోయి ఆ ముగ్గురు ఎదుట, పేతురు గారు, యోహాను, యాకోబుల ఎదుట రూపాంతరము చెందుతూ ఉన్నప్పుడు ఈ ఏలియా గారు, మోషే గారు ఇద్దరు కూడా యేసుక్రీస్తుతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నారు. కొంతమంది వారి దేహాలు వారితో పాటు పరలోకమునకు వెళ్ళిపోయినవి గనుక వారే తిరిగి వచ్చారు గనుకనే ఈ ముగ్గురు గుర్తుపట్టారు అనేటువంటి వాదనకు తెరతీస్తూ ఉన్నారు. మోషే గారి దేహము కానీ ఏలియా గారి దేహము కానీ ఒకవేళ పరలోకము వెళ్ళినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏలియా యేసుక్రీస్తు దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏలియా గారు కానీ మోషే గారు కానీ దేహములతో ఉన్నట్లయితే దేవుడు అబద్ధీకుడు అనేటువంటి మాట మనం చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకనయ్యానంటే, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అనంటే ఆ మాట ఆయన మరలా ఇంకొక చోట దానికి వ్యతిరేకమైన వాదనను చెయ్యడు. దేవుడు చెప్పినటువంటి మాట సమస్తము కూడా న్యాయబద్ధముగాను సరిచేసేటువంటిది కాను, ఎక్కడా కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉండేటువంటి దాని కాను ఉండదు. ఒకవేళ ఏలియా దేహము కానీ మోషే దేహము కానీ హానోకు గారి దేహము కానీ, హానోకు గారిని కూడా చాలామంది దేవుడు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళిపోయాడు పరలోకము అని చెప్పుకుంటూ ఉన్నారు. సహోదరులారా, ఈ ముగ్గురి యొక్క శరీరాలు గనక పరలోకం వెళ్ళినట్లయితే దేవుడు ఏ రీతిగా న్యాయవంతుడు అవుతాడు? దేవుడు మాట మార్చేటువంటి వాడిగా ఉండడా? చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. హానోకు గారి గురించి, మోషే గారి గురించి, ఏలియా గారి గురించి వారి దేహాలు గనక పరలోకము వెళ్ళింది అని ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారముగా అది నమ్మినట్లయితే ఈ వచనాన్ని మనము నిర్లక్ష్యం చేసిన వారం అవుతాం. ఈ వచనాన్ని దేవుడు తప్పుగా వ్రాయించిన వాడిగా మనంతట మనమే సపోర్ట్ చేసిన వారం అవుతాం.
చాలా స్పష్టంగా అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. మాంసము కానీ అనగా శరీరము కానీ రక్తము కానీ పరలోక రాజ్యము వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు ఈ మాటను బట్టి నేను చెప్పనుద్దేశించినటువంటిది ఏమిటయ్యా అనంటే, మోషే గారి దేహము కానీ ఏలియా గారి దేహము కానీ హానోకు గారి దేహము కానీ పరలోకము వెళ్ళలేదు. ఓకే, వీళ్ళ దేహాలు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు యేసుక్రీస్తు దగ్గర ఏలియా మోషే గారు కనబడినప్పుడు వారి యొక్క ఆకారమును బట్టి వాళ్ళు ఎట్లా గుర్తుపట్టగలిగారు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైతేనే పరలోకములో దేవుని సింహాసనం ఎదుట హతసాక్షులైనటువంటి వారు ఏ రీతిగా ఉన్నారు అనేటువంటిది మన ఆత్మనేత్రాలకు అర్థమవుతుంది. ఏలియా గారు, మోషే గారు, హానోకు గారు వీళ్ళు ముగ్గురి దేహాలు పరలోకము వెళ్ళలేదు. ఎక్కడ ఉన్నాయో చెప్పయ్యా నువ్వు అని మీరు అంటారా? ఏడున్నాయో నాకు తెలియదు, కానీ నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగాను, దేవుని వాక్యమునకు శిరస్సు వంచిన వాడిగాను నేను నమ్మేటువంటిది ఏమిటయ్యానంటే, మోషే గారి దేహము భూమి మీదనే ఉన్నది. అది ఎక్కడ ఉందో నాకైతే తెలీదు, కానీ భూమి మీద మాత్రమే ఉన్నది. రెండవది, ఏలియా గారి దేహము ఎక్కడ ఉన్నది అనంటే, అగ్నిరథాలతోటి ఆ సుడిగాలిలో ఎలీషా గారి ఎదుట ఆరోహణమై వెళ్ళినప్పుడు, అగ్నిరథాలు వచ్చి వారిని వేరు చేసినప్పుడు ఏలియా గారి యొక్క ఆ దేహము, రక్తము, మాంసము అంతా కూడా అది శూన్యములోనే ఉంచబడి ఉండవచ్చు, లేదా ఎక్కడైనాను కానీ ఆ యొక్క దేహము తాలూకా నమూనా ఏదైతే ఉన్నదో అదంతా కూడా భూమి మీద పడి ఉండవచ్చు. అది ఎక్కడుందో చూపిద్దుకొని రా అని అంటే నాకు అంత ఓపిక లేదండి, నన్ను పిలవద్దు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటయ్యానంటే, దేవుని వాక్యమును బట్టి ఆయన దేహం అయితే పరలోకము వెళ్ళలేదు, ఆయన మాంసము, ఆయన యొక్క రక్తము మాత్రం పరలోకము వెళ్ళలేదు. ఆయన వెళ్ళేటప్పుడే మధ్యలోనే ఆయన దేహము, ఆత్మ మాత్రమే పరలోకము వెళ్ళింది. దేహము శూన్యములోనే ఉండి ఉండవచ్చు, లేదా ఎక్కడైనను కానీ దేవుడు ఉంచి ఉండవచ్చు. ఆ దేహము తాలూకా బూడిదైనను సరే, దుమ్మైనను సరే, ధూళైనను సరే, రేపు రెండవ రాకడలో ఆ దుమ్ము, ధూళి సమస్తము తిరిగి మరల వారి దేహాలను స్వతంత్రించుకోవలసినదే. హానోకు గారి గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అగ్నిమయమై ఉన్నటువంటి దేవునితో నడిచినటువంటి హానోకు గారు, దేవునితో పాటు హానోకు గారు నడిచి వెళ్ళను అనేటువంటి మాట మనం చదువుకుంటాం. ఎక్కడ చదువుకుంటాం ఆ మాట? ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనము. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అనే మాట మనం చదువుకుంటాం. హానోకును తీసుకొని వెళ్ళిపోయినటువంటి దేవుడు నిజమే, భూమి మీద నుంచి ఆయన దేహము దేవునితో పాటు వెళుతూ ఉండగా, దేవుడు అగ్నిమయమై ఉండగా, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో పాటు నడుస్తూ ఉన్నటువంటి హానోకు గారి యొక్క రక్తము, మాంసము ఆ రీతిగానే ఉన్నదా? ఒకసారి వివరంగా పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి, శ్రేష్టమైన మనసు కలిగి ఆలోచన చేయండి. అగ్నిమయమై ఉన్నటువంటి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఏ శరీరి అయినను కానీ, ఎవరు భూమి మీద పుట్టినటువంటి వారు ఎవరైనను సరే ఆయన శరీరమును కాపాడుకోగలడా? ఆ దేహము అంతా కూడా విడిపోయి ఆత్మ మాత్రమే దేవునితో పాటు వెళ్ళినది, కానీ ఆయన దేహము ఏమయ్యింది అనేటువంటిది బైబిల్లో ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు భూ సంబంధమైనటువంటి వాతావరణములో మాత్రమే ఉంచబడింది, పరలోకము మాత్రమే వెళ్ళలేదు. లేదు పాస్టర్ గారు నువ్వు ఏడు నుంచి వచ్చావో మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం పరలోకమే వెళ్ళారు అనంటే, ఇదిగో ఈ వచనానికి మీరు నాకు సమాధానం చెప్పాలి. ఏం వచనమో మరలా చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రైట్, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం బ్రదర్ అని ఒకవేళ అంటారా?
రేపు పునరుద్ధానము జరిగిన తరువాత మాత్రమే భూమి మీద ఉన్నటువంటి మన దేహాలన్నీ కూడా రూపాంతరము చెందుతాయి. మహిమ ఆత్మ దేహములను స్వతంత్రించుకుంటాయి. ఆ దేహమును యేసుక్రీస్తు ఏ రీతిగా పునరుద్ధానుడైనప్పుడు ఆ శరీరం అంతా కూడా మహిమాత్మ దేహముగా మార్చబడిందో, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. మహిమ ఆత్మ దేహము, ఆత్మదేహం ఒకటి ఉంది, మహిమాత్మదేహం ఒకటి ఉన్నది. ఆత్మదేహము అనేటువంటిది హతసాక్షులైనటువంటి వారు పరలోకము వెళ్ళిన తరువాత ఉన్న దేహము ఆత్మదేహమే. అది మహిమాత్మదేహము కాదు. వాళ్ళకి తెల్లని వస్త్రము మాత్రమే ఇవ్వబడి ఉన్నది. వాళ్ళు పరిశుద్ధులు. వీళ్ళకి మహిమాత్మ దేహము ఎప్పుడు వస్తుందయ్యా అనంటే మూడవ బాప్తిసం పొందిన తరువాత, అనగా పంచభూతాలు అగ్నితో లయమైపోయేటప్పుడు వారి దేహాలలోనికి వారి ఆత్మ పరలోకము నుంచి వచ్చి స్వతంత్రించుకొనిన తరువాత దేవుడు వారికి మహిమాత్మ దేహాన్ని అనుగ్రహించి క్రొత్త ఆకాశములోనికి క్రొత్త భూమిలోనికి వారిని ప్రవేశపెడతాడు. ఎవరైతే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పునరుద్ధానులై వారి దేహాలు లేపబడినవో వారు మాత్రమే పరలోకము వెళ్ళారు. వారి దేహాలు మహిమాత్మ దేహాలుగా స్వతంత్రించుకొనినటువంటి వారై పరలోకమునకు వెళ్ళారు. ఇది ఎట్లా జరిగింది? వీరు మనుషులు కాదా? వీరికి దేవుడు కాకుండా పోయాడా? మరి వీరికి ఆత్మలుగా ఉన్నటువంటి వారికి ఒక రూలు, అప్పుడు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పునరుద్ధానులై సమాధులు తెరవబడి పునరుద్ధానులై వారి దేహాలను పొందుకున్నటువంటి వారికి ఒక రూలు ఎందుకు పెట్టాడు అనంటే ధర్మశాస్త్రము కూడా వారి మీద ప్రభావము చూపని దినాలలో, వాక్యము ఎవరు కూడా వారికి బోధించినటువంటి దినాలలో వారికి వారే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు గనుక ఈ హృదయము మీద దేవుడు తన వాక్యాన్ని వ్రాసినప్పుడు, అనగా సత్యమును వారి హృదయములో ఉంచినప్పుడు ఆ సత్యమును ఆధారము చేసుకొని బ్రతికారు గనుక, పాపమునకు దూరముగా ఉన్నారు గనుక వారికి వారే ధర్మశాస్త్రమైనట్టున్నారు, వారికి వారే నీతిమంతులైనట్టున్నారు గనుక యేసుక్రీస్తు వచ్చినప్పుడు పునరుద్ధానపు శక్తిని వారికి డైరెక్ట్గా అనుగ్రహించాడు. వారి దేహాలు కూడా పునరుద్ధానమును పొందుకున్నవి. అయితే వారి దేహాలు పరలోకమునకు వెళ్ళిపోయినాయి. వీరు ఎట్లా ఉన్నారు? హతసాక్షులైనటువంటి వారు ఆత్మదేహాలతో ఉన్నారు. వారు ఎట్లా ఉన్నారు? దేహములు కలిగినటువంటి వారై మహిమాత్మ దేహమును, యేసుక్రీస్తు ఏ రీతిగా మహిమాత్మ దేహమును స్వతంత్రించుకొని పునరుద్ధానుడై అందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు వెళ్ళిపోయాడో ఆ రీతిగానే వారి దేహాలు కూడా పరలోకమునకు వెళ్ళిపోయినాయి. వాళ్ళకొక రూలు, మనకొక రూలు ఏమీ లేదు. అందరికీ దేవుడు న్యాయముగానే తీర్పు తీర్చేటువంటి వాడు, న్యాయబద్ధమైనటువంటి కార్యములను పరిశుద్ధుల పట్ల జరిగించేటువంటి వాడు. వాళ్ళ మీద ధర్మశాస్త్ర ప్రభావం లేదు. యేసుక్రీస్తు నుండి వచ్చినటువంటి పునరుద్ధానపు శక్తి, జీవము అనేటువంటిది వారికి కావాలి. మరణమును జయించి లెగవగలిగేటువంటి ఆ మరణపు ముళ్ళును తుంచివేయగలిగేటువంటి శక్తి వాళ్ళకి కావాలి. కనుక యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళినప్పుడు వారి దేహాలు ఇమ్మీడియట్గా లేచి వాళ్ళ దేహాలను స్వతంత్రించుకున్నాయి, వారి ఆత్మలను స్వతంత్రించుకున్నాయి. ఇది మనకు అర్థం కావాలి. పరలోకంలో వీళ్ళిద్దరూ ఒకేలాగా కనపడుతున్నారు. ఇదేంటండి మళ్ళీ వాళ్ళ దేహాలు ఉన్నాయి అన్నారు కదా, వాళ్ళు హతసాక్షులైనటువంటి వాళ్ళు సర్వసాధారణమైన మరణము చెంది పరలోకమునకు పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో పరలోకము వెళ్ళినటువంటి పరదేశులో ఉన్న వాళ్ళు కూడా ఒకేలాగా ఎట్లా కనపడుతున్నారు అనంటే, ఆత్మదేహము మహిమాత్మదేహము రెండు ఒకేలాగా ఉంటాయి. మోషే శరీరము భూమి మీద ఉన్నప్పటికీ కూడా మోషే ఆత్మదేహములో ఆ రీతిగానే కనబడ్డాడు. వచనం చూపించు, నువ్వు చెప్పింది మేము నమ్మలేము అంటారా? రండి. ఆత్మ ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగానే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేసుకొనెను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు శరీరధారిగా ఉన్నాడా? దేవుడు రక్తమాంసములతో ఉన్నాడా? అవ్వ ఆదామును చేసేటప్పుడు దేవుడు ఎట్లాగూ ఉన్నాడు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు.
ఆయన ఏదేను వనములో ఆదాము గారిని చేసేటప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మన ముందు ఉన్నటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు. బైబిల్ కూడా పరిపూర్ణమైన వాక్య వివరణ సరిగా ఉన్నది కనుక వారి ముగ్గురు వచ్చి యేసుక్రీస్తు కార్యం అనగా దేవుని దైవత్వమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ కాలంలో దేవుని దైవత్వముగా ఆయన నోటి మాటగా ఉన్నాడు కనుక ఆయన మనిషిని నిర్మిస్తూ ఉండగా తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అక్కడే ఉన్నారు కనుక వాళ్ళ స్వరూపాలు ముగ్గురివి ఒకేలాగానే ఉన్నవి కనుక వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము అని. ఇప్పుడు వారితో పాటు ఆదాము గారిని చేసినప్పుడు నలుగురుగా వారు అక్కడ కనబడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని యొక్క స్వరూపములో ఆయన పోలికలో ఆదాము గారిని చేశాడు. ఇంకొక వివరణ కూడా నేను మీకు చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ సమూయేలు తల్లి అయినటువంటి ఆమె మనందరికీ బాగా పరిచయమైనటువంటి స్త్రీ. ఆమెకు సంతానము లేనప్పుడు వీరికి దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేలీలను కాపాడడానికి దేవుడు వీరిలో ఒక రక్షకుని అనగా న్యాయాధిపతిని వారికి ఏర్పాటు చేయడానికి ఆయన ఇష్టపడి ఇదిగో ఈమెను ఎన్నుకున్నాడు. ఈమె దగ్గరకు పంపించినటువంటి ఆ వర్తమానము తీసుకొచ్చినటువంటి దూత వీళ్లకు ఏ రీతిగా కనబడ్డాడో చూడండి ఒకసారి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చి, ఈ మాట జాగ్రత్తగా వినండి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చి అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అని మనం చదువుకుంటా ఉన్నాం. ఈ దూతానంగానే 2 రెక్కలు కనపడి 2 రెక్కలు వేసి మన ఫోటోల్లో బాగా క్రైస్తవులు తప్పుదారి పట్టించాడు సాతానుగాడు. ప్రతి దూతానంగానే 2 రెక్కలు, దిగాలు పెట్టిన మొహం ఒకటి, ఇదే దూత అనేటువంటి లెక్కలోనికి క్రైస్తవ సమాజాన్ని నెట్టివేశారు. సహోదరులారా, బైబిల్ మొత్తం మీద ఎక్కడా కూడా దూతకు రెక్కలు లేవు. ఇదిగో ఇక్కడ దూతనే చూస్తూ ఉన్నది ఈ స్త్రీ. కానీ ఆమె ఏమంటూ ఉన్నది? దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను అని చెప్తూ ఉన్నది. ఈమె దృష్టికి పరలోకములో నుంచి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క దూత అనగా ఆత్మదేహము కలిగినటువంటి వారు, ఆత్మలో ఉన్నటువంటి వారు, ఆత్మలో చేయబడినటువంటి వారు, వారికి భూమితో సంబంధము లేదు, రక్తమాంసములతో సంబంధము లేదు. అయినప్పటికీ కూడా ఆ దూత ఈమెకు ఏ రీతిగా కనబడింది? దైవజనుడులాగానే కనపడింది. ఈమె గబగబా వెళ్ళిపోయి ఆమె పెనిమిటికి చెప్పింది, అయ్యా ఇదిగో ఒక దైవజనుడు వచ్చాడు, ఈ రీతిగా నాతో మాట్లాడాడు, ఆయన మాట్లాడినప్పుడు నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నువ్వు మధ్యమైనను ఈ రీతిగా ఉండకుండా చక్కగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండు అని చెప్పి నాకు చెప్పి వెళ్ళిపోయాడయ్యా, ఎక్కడి నుంచి వచ్చాడో నేను అడగలేదు అని చెప్పినప్పుడు వీరు మరలా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అయ్యా నువ్వు చెప్పింది ఖచ్చితంగా నీ చిత్త ప్రకారమే నీవే మాకు అనుగ్రహించావు అనేటువంటి నిర్ణయం మేము తీసుకోవడానికి, ఆ బిడ్డను ఏ రీతిగా పెంచాలి అనేటువంటిది మాకు అర్థం కావడానికి మళ్ళొక్కసారి నువ్వు పంపించినటువంటి ఆ దైవజనుడిని మా కోసం పంపించవా అని వాళ్ళు ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది. రండి 9వ వచనం చదువుకుందాం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. మరలా అదే దూత వచ్చి దర్శించాడు. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పెను. ఇక్కడ సంభాషణ చూడండి, పురుషుడు అని చెప్తా ఉన్నది. అంటే దూతలందరూ కూడా ఏ రీతిగా ఉన్నారు అనేటువంటిది స్పష్టమైనటువంటి ఉదాహరణ. వీరు మనుషులు ఉన్నట్లుగానే ఉన్నారు. దూతలందరినీ కూడా దేవుడు తన స్వరూపంలోనే చేసుకున్నాడు.
మనం ఎట్లాగూ ఉన్నామో దూతలు కూడా అట్లాగానే ఉన్నారు. వాళ్ళకి రెక్కలు ప్రత్యేకమైనటువంటివి ఏమీ లేవు. దైవజనుడు అని సంబోధించింది, ఇక్కడ పురుషుడు అని సంబోధిస్తూ ఉన్నది. తర్వాత మరలా ఆమెను తీసి పక్కన పెట్టి వేస్తే మనోహ కూడా చూసి ఏమంటున్నాడో చూడండి 11వ వచనము. అప్పుడు మనోహ వచ్చి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, మనుష్యుడు ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలకించండి నా మాటలు. ఆత్మదేహము అనేటువంటిది మనిషి ఉన్నట్లుగానే ఉంటుంది. ఈ ఆత్మదేహం అనేటువంటి దానికి ప్రత్యేకమైన రూపాన్ని అంటించవద్దు. ఆత్మదేహములతో వెళ్ళినటువంటి వారు ఆ రీతిగానే ఉన్నారు, ఆత్మలుగా వెళ్ళినటువంటి వారు ఆ రీతిగానే ఉన్నారు. కానీ మహిమాత్మ దేహమును ధరించుకున్నటువంటి వారికి వారి దేహాలు పునరుద్ధానమైతేనే మహిమాత్మ దేహము ఇవ్వబడును. దేహాలతో ఉన్నటువంటి వారికి ఆత్మదేహాలు, వారికి తెల్లని వస్త్రము ఇవ్వబడి ఉన్నది, తెల్లని వస్త్రం ఇవ్వబడి ఉన్నది. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 7వ ముద్ర విప్పదేయడానికంటే ముందు 6వ ముద్రలో పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధులను అందరినీ కూడా తీసుకొని పరలోకం వెళ్ళిపోయిన తరువాత, పరలోకం వెళుతూ ఉండగా పరదేశంలో ఉన్నటువంటి వారికి కూడా వీరితో జాయిన్ అయిపోయి దేవుని సింహాసనం ఎదురుకు వెళ్ళినప్పుడు వారందరికీ తెల్లని వస్త్రాలు ఇవ్వబడినాయి. తెల్లని వస్త్రాలు పొందుకున్నటువంటి వీళ్ళందరికీ కూడా చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటనో గొర్రెపిల్ల ఎదుటనో నిలవబడిరి. ఏమండి, దోతలు చెప్పావు, ఏదో దేవుడు ఆ స్వరూపంలో ఉన్నాడని చెప్పావు, అంతవరకు ఓకే, వాక్యానుసారంగా బాగానే ఉంది. ఈ ఖర్జూరపు మట్టలు పరలోకంలో యాడ్ నుంచి వచ్చినాయి, ఇది చెప్పు నువ్వు మాకు అంటారేమో. ఖర్జూరపు మట్టలు పరలోకంలో ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళకి పరలోకంలో ఎవరు పంచిపెట్టారు అంటే, పరలోకంలో ఖర్జూరపు మట్టలు వాళ్ళు పట్టుకొని ఉన్నారు అని అంటే పరలోకంలో చెట్లు ఉన్నాయి అనే కదా. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తండి? ఖర్జూరపు మట్టలు ఎక్కడ పట్టుకొని దేవునిని స్తుతించారు? ఒకసారి మనం గమనించినప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఏమని పాట పాడుతున్నారో చూడండి. ఏ రీతిగా పాట పాడుతున్నారో 12వ అధ్యాయము 13వ వచనము. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచూ ఉన్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు అనంటే జయమునకు గుర్తు. ఖర్జూరపు పరలోకంలో బంగారం ఉంది. బంగారం అనంటే అక్షరానుసారంగా ఉన్నటువంటి బంగారం కాదు. పరలోకములో ఉన్నటువంటి బంగారము అది గొప్ప విలువైనటువంటి దేవుని యొక్క కార్యాలకు గుర్తుగా ఉన్నది. కోటి సూర్యుల కాంతి కంటే వెలుగు కలిగినటువంటి ఆ దేవుని ఎదుట బంగారం నిలబడగలదా? మహామహిమలోనికి వెళ్ళి దేవుని సింహాసనం ఎదుట నిలబడినటువంటి ఈ పరిశుద్ధుల చేతుల్లో ఉన్నటువంటి అక్షరానుసారముగా మనోళ్ళు ఆలోచించేటువంటి ఖర్జూరపు మట్టలు ఉండగలవా? అసలు ఖర్జూరపు మట్టలు పరలోకంలోనికి ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి అక్షరానుసారంగా మనం ఆలోచించకూడదు. ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు వాళ్ళు జయ జీవితమును ప్రకటిస్తూ వెళ్ళారు. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉండగా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వాళ్ళు ఏమని పలుకుతూ ఉన్నారని మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయుల రాజు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ జయము కలుగునుగాక అని చెప్పేసి దేవునిని స్తుతిస్తూ వచ్చారు. ఇక్కడ వీళ్ళెందుకు స్తుతిస్తూ వెళుతున్నారయ్యా అనంటే, పాపములో నరకానికి వెళ్ళవలసినటువంటి మమ్ములను పాపపు జీవితము జీవించి లోకము మీద ఆశ కలిగి, శరీరము మీద వాంఛల కలిగి, వ్యభిచారపు మనసు కలిగి, లోక సంబంధమైన తలంపులు కలిగి, ఎక్కడా కూడా సత్యము మాలో లేకుండా అనీతితోనూ దౌర్జన్యముతోనూ అక్రమముతోనూ జీవిస్తూ ఉన్నటువంటి మాకు దేవాన్ని మహాకృప చేత మీరు మమ్మల్ని దర్శించి
నీ వాక్యము మా యొక్క దేహమును శుద్ధీకరించడానికి, నీ వాక్యము ద్వారా మేము నీ వైపు ఆకర్షించబడడానికి, మా పాప దోష అపరాధములన్నిటినీ నీ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించి మారు మనసు అనుభవములోనికి మమ్మల్ని నడిపించి బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించిన వాడవు కూడా నీవే. నీ మహాకృప చేత ఇదిగో మేము ఈ రీతిగా సర్వోన్నతుడైనటువంటి దేవుని సింహాసనము ఎదురుకు వచ్చాము. ఈ జయము పొందుకోవడానికి, పాపము నుంచి, మరణము నుంచి, నరకము నుంచి తప్పించుకొని పరలోక రాజ్యము రాగలిగేటువంటి ఈ శక్తిని పొందుకోవడానికి, ఈ జయమును పొందుకోవడానికి, మరణమును చంపివేసినటువంటి నీవు ఏ రీతిగా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా మరణము లేకుండా జీవములోనికి దాటింపజేశావో, ఆ విజయాన్ని పొందుకున్నటువంటి మేము జయధ్వనులతో నీ దగ్గరకు వస్తున్నాము అనేటువంటి దానికి గుర్తుగా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉన్నారు. అంతేకాని నిజమైనటువంటి ఖర్జూరపు మట్టలు వాళ్ళు చచ్చిపోతా చేత్తో పట్టుకొని పోలేదండి. పరలోకంలో ఎక్కడ కూడా ఖర్జూరపు చెట్లు వేసి ఆ మట్టలు నరికి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. వాళ్ళ యొక్క పాపపు జీవితమును విడిచి జయ జీవితమును మేము పొందుకున్నాము, అది కూడా నీ మహాకృప చేత అని చెప్పేసి గొర్రె పిల్లను దేవునిని స్తుతిస్తూ ఆ యొక్క సింహాసనము దగ్గర ఉన్నారు. ఇంతవరకు అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే మరొకసారి వినండి. ఇంకా ముందున్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. ఇక్కడ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటనో గొర్రెపిల్ల ఎదుటనో నిలవబడి ఏమని చెప్తూ ఉన్నారు వాళ్ళు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. బా, ఎంత గొప్ప ఆనందమో వాళ్ళకి. ఆ గుంపులో మనం కూడా ఉంటామేమో చెప్పలేం. ఆ కాలానికి చచ్చిపోతే హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆ సంతోషము, ఆ ఆనందము. పౌలు అంటాడు కదా, నేను బతికుంటే ఏమో, చస్తే దేవుని దగ్గరికి వెళ్తాను, కానీ బతికుండి ఆత్మలను రక్షించాలనే ఉద్దేశం నాలో ఉంది కాబట్టి ఈ రెండిటి మధ్య ఇరుకును పడిపోయాను నేను అంటాడు. పరిపూర్ణమైన ఆత్మ నింపుదల కలిగి రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని అతిశయముతో ఆస్వాదించేటువంటి దైవజనులకు ఈ ఇరకాటం తప్పదు. తన బిడ్డల్లోనో, తన కుటుంబీకుల్లోనో, తన స్నేహితుల్లోనో, చుట్టుపక్కల ఉన్నటువంటి వారిలోనో, వారి మందిరముల్లోనో పరిపూర్ణమైన మారు మనసు లేనటువంటి వారిని చూసి కన్నీళ్లు కార్చేటువంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారండి. ఏదైనా కాని చేసి, ఏ రీతిగానైనానో ధనము పెట్టైనా, కనీసం వారి కోసం ఏది చేసైనను సరే, చివరికి జైలుకైనను సరే, వారి కోసం దెబ్బలు తినైనను సరే ఆ ఆత్మ రక్షణలోనికి తీసుకొని రావాలి అనేటువంటి ఒక ఆశ, తృప్తి వాళ్ళల్లో ఆ రీతిగా ఉండిపోతూ ఉన్నది. వాళ్ళకి ఈ రకాటం తప్పదు. కానీ ఒక దినాన పౌలుకు వచ్చినటువంటి మరణమే, సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారికి వచ్చినటువంటి మరణమే అందరికీ వస్తుంది. ఆ దినాన మనము విశ్వసించినటువంటి విశ్వాసమునకు ప్రతిఫలము పొందుకోబోతూ ఉన్నాం. మనము దేని గురించి అయితే పరిగెత్తుతూ ఉన్నామో, దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నామో, దేని గురించి అందరి చేత మాటలు పడుతూ ఉన్నామో, దూషించబడుతూ ఉన్నామో, నెట్టివేయబడుతూ ఉన్నామో, కొంతమంది తిట్లు తిట్టించుకుంటున్నారు, తన్నించుకుంటున్నారు, చెరసాల్లో వేయించబడుతూ ఉన్నారు, రక్తము చిందిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఆ గుంపులో ఉన్నారు కదా. వాళ్ళ యొక్క ఆనందము, వాళ్ళ సంతోషం ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఎదుటకు వెళ్ళి ఎంత శ్రమ పడ్డామో ప్రభువా అని అవన్నీ ఏం చెప్పరండి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఏమంటాడు పౌలు? మనం నిరీక్షించినటువంటిది మన కన్నులకు కనబడిన తరువాత ఈ లోకపు శ్రమలు ఏ పాటివి మనకి ఎట్లా కనపడతాయి? ఇవన్నీ తృణప్రాయమైనటువంటివిగా కనపడతాయంట, కళ ఉన్నట్లుగా కనపడతాయంట, ఒక కళను చూసి వదిలివేసినట్లుగా మనకు కనపడతాయంట. ఆ దినాన దేవుని సింహాసనం ఎదుటకు వెళ్ళి నిలబడినప్పుడు ఆ దేవుని సింహాసనాన్ని 24 పెద్దలను, 4 జీవులను అందరినీ చూసి, పరిశుద్ధులను చూసి, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారందరినీ చూసి, ఆ యేసుక్రీస్తును చూసి ఆయనను తాకడానికి ఆశ కలిగినటువంటి ప్రాణము ఆ రీతిగా ఉన్నప్పటికీ కూడా మనం ఏమని స్తుతిస్తూ ఉంటాం దేవునిని? మా రక్షణకై మా రక్షణకై స్తోత్రం అని చెప్పేసి గొప్ప శబ్దంతో, ఎంత శక్తి ఉన్నదో, ఎంత పెద్దగా మనం అరవగలమో అంత పెద్దగా అరిచి దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఈ క్రియ జరుగుతూ ఉండగా
పరిశుద్ధుల ఆత్మలు అందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట ఉండి దేవునిని గొర్రె పిల్లను స్తుతిస్తూ ఉండగా అక్కడ ఇంకొక కార్యం జరిగింది చూడండి. 11వ వచనం చదువుతున్నాను. దేవదూతలందరూ, ఈ మాట జాగ్రత్తగా వినండి, దేవదూతలందరూ వీళ్ళందరూ వీళ్ళ యొక్క సంఖ్య ఎట్లా ఉన్నది? కోట్లల్లో ఉన్నది, కోట్ల కొలది ఉంది. యెహోవా సైన్య సమూహం ఎంత చెప్పండి? ఎంత ఉన్నది ఆయన సైన్య సమూహము? సహస్రములు, సహస్రములు. దాన్ని లెక్కేయండి. ఇప్పుడు ఆ టాపిక్ వద్దులేండి. మన దేవుని యొక్క దూతలు కోట్ల కొలదిగా ఉన్నారు. ఈ కోట్ల కొలదిగా ఉన్నటువంటి దూతలు ఏ రీతిగా ఉన్నారో చూడండి ఒకసారి. సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. ఈ మాట జాగ్రత్తగా వినండి. సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నారు. 4 జీవుల చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దల చుట్టూ దూతలు ఉన్నారు. ఇప్పుడు ఆ పరిశుద్ధులైనటువంటి వారి ఆత్మలు ఎక్కడున్నాయి? 24 పెద్దలకు మధ్యలో దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. అనగా దేవుని సింహాసనం ఎదుట పరిశుద్ధుల ఆత్మలు, వారి చుట్టూ 4 జీవులు, వారి చుట్టూ 24 పెద్దలు, వారి చుట్టూ దూతలు ఉన్నారు. మీకు అర్థం కావడానికి చెప్తూ ఉన్నాను. ఈ దూతలందరూ కూడా వారి చుట్టూ ఉండి ఏమని చెప్తూ ఉన్నారు చూడండి. ఈ వాక్యం చెప్పుకొని మనం ముగించుకుందాం. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెన్, ఆమెన్ అనే మాట దేనికి జరుగునుగాక అని చెప్పారు. వాళ్ళు భూమి మీద నుంచి పరలోకము వెళ్ళినటువంటి హతసాక్షులు, సర్వసాధారణంగా చనిపోయిన వారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్నవారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు అందరూ కూడా ఏమని చెప్పారు అక్కడ? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని చెప్పారు. ఆ సమస్తము నువ్వే చేసావయ్యా, మాకు రక్షణ ఇచ్చింది నువ్వే, నీ ప్రణాళికలో మమ్మల్ని రాసి పెట్టుకుంది నువ్వే, నీ రక్షణలో ఉండాలి అని మమ్మల్ని నిర్ణయించింది నువ్వే, మా బుద్ధిని మార్చింది నువ్వే, మాకు రక్షణ ఇచ్చింది నువ్వే, మా మరణమును జయించడానికి శక్తిని ఇచ్చింది కూడా నీవే, సమస్త ఘనత మహిమ నీకే, నీవు తప్ప మాలో ఈ కార్యము ఎవడ చేయలేడు కాబట్టి నీవే స్తోత్రము నర్హుడవు అని చెప్పేసి వాళ్ళు పెద్దగా స్తుతిస్తూ ఉండగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దూతలందరూ ఏమంటున్నారు? ఆమెన్ అని చెప్పి ఇంకా ఏమంటున్నారు? యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఇక్కడ కొంచెం తర్జన భర్జన పడకుండా కొద్దిగా నిదానము కలిగి శ్రద్ధ కలిగి ఆలోచించండి. ఇక్కడ మహిమయు, దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. ఎవరికి కలగాలండి? దేవునికి కలగాల. వీళ్ళు అదే కదా చెప్తూ ఉన్నారు. సింహాసనాసీనుడైన యుగయుగములు మా దేవునికి స్తోత్రం అంటున్నారు, మహిమ అంటున్నారు, జ్ఞానం అంటున్నారు, కృతజ్ఞతాస్తుతి అంటున్నారు, ఘనతయు అంటున్నారు, శక్తి, బలము ఇవన్నీ కూడా దేవునికి కలుగునుగాక అనంటే ఒకసారి ఈ తర్జుమాను మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునికి జ్ఞానం ఎవరితే వచ్చింది? మనం ఇస్తే దేవునికి జ్ఞానం వస్తుందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తే ఆయనకు కృతజ్ఞతాస్తుతి కలుగుతుంది. ఆ కృతజ్ఞతాస్తుతి కలిగేటువంటి మనసు ఎవరిచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకెళ్ళి ప్రభువా నీకు జ్ఞానం కొదువై ఉన్నదని ఆయన, ఇదిగో మా జ్ఞానం తీసుకో అని చెప్పేసి దేవుడికి ఇవ్వగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? మరి ఇక్కడ జ్ఞానము కలుగునుగా కాదని ఎందుకు చెప్తూ ఉన్నాడు? అయ్యా మేము జ్ఞానం లేని వాళ్ళము, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము దేంతో సమానమంట? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము వెర్రితనము. ఇంకొక చోట వ్రాయబడి ఉన్నది ఈ లోక నీతి మురికి గుట్టతో సమానమని వ్రాయబడి ఉన్నది. మనము జ్ఞానము సంపాదించుకున్నాము అంటే అది పరలోకము వెళ్ళేటువంటి జ్ఞానమే. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము అని అంటే అది దేవుడు మనకిచ్చిన కృపయే. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము దేవునిదే. మనము ఆ జ్ఞానాన్ని పొందుకొని దేవుని చెంతకు చేరాము. ఇప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానం ఎవరిది?
దేవునిది, దేవునికి చెందినటువంటిది. బలము అంటున్నాడు. ఆ బలం ఎవరిచ్చారు మనకి? లేదు ప్రభువా, నువ్వు బలహీనుడివి, ఆ బలాన్ని తీసుకో అని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా? బలము అనగా మనలో ప్రతి శక్తిని, బలమును ఇచ్చిన వాడు దేవుడే. మనం ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం ఎదగాలి, ఎంతకాలము ఈ భూమి మీద బ్రతికి దేవుని మహిమపరచాలి అనేటువంటిది సమస్తమును సృజించిన సృష్టికర్త మనలో ఉంచినటువంటి తన మహాశక్తిని బట్టి మనము భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. మరి మా బలాన్ని పొందుకోనాయనా అని చెప్పేసేటువంటి అర్థం ఇచ్చినట్లుగా వాళ్ళు చెప్తున్నారు అని అంటే అది ఎవరి బలము? దేవుడు మనకిచ్చిన బలమే కదా. ఈ తెలుగు తర్జుమాలో ఈ రీతిగా ఉన్నది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనతయు, శక్తియు, బలమును దేవునివై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. దేవునివి అయి ఉన్నవి, దేవునివే అవి. మనం భూమి మీద పాపంలో ఉండగా ఆయన కృప మనల్ని వెతికి వచ్చింది. అందుకు మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మనం మారు మనసు పొందడానికి ఆయన వాక్యం మన దగ్గరికి వచ్చింది. అందుకని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఆయన వాక్యాన్ని బట్టే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకొక మాట ఆలకించండి. జ్ఞానము అనగా దేవుడు మనలో ఉంచినటువంటి జ్ఞానమే. యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండడమే జ్ఞానము. ఆ జ్ఞానము దేవునిదే. సర్వసంపన్నుడు ఆయన. జ్ఞానం ఆయన నుండే మనము పొందుకున్నాం. ఆ జ్ఞానము కూడా దేవునిదే. అక్కడ వెళ్ళినటువంటి వారు, అయ్యా నువ్విచ్చినటువంటిదే ఈ జ్ఞానము, నీవిచ్చినటువంటిదే ఈ ఘనత, నీవిచ్చినటువంటిదే ఈ శక్తి, నీవిచ్చినటువంటిదే ఈ బలము, ఇదంతా కూడా నీకే చెందునుగాక అనేటువంటి మాటను తెలుగులో ఏమని రాశారయ్యా అంటే బలము కలుగునుగాక అని రాసి ముగిచ్చారు. బలము కలుగును. ఇట్లాంటి తెలుగు తర్జుమాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అవి మనం వాక్యం ధ్యానం చేసేటప్పుడు శ్రద్ధగా ఆలోచిద్దాం. ఇదంతా కూడా నీవిచ్చిందే ప్రభువా. ఈ జ్ఞానము కానీ, శక్తి కానీ, బలము కానీ సమస్తము నీవిచ్చినటువంటిదే. నువ్విచ్చినటువంటిది నీకు చెందును గనుక మేము కూడా నీ వారమై ఉన్నాము, నీ పిల్లలమై ఉన్నాము. దేవుని బిడ్డలము అని పిలువబడుతున్నటువంటి మనము భూమి మీద తల్లి గర్భంలో పడినది మొదలుకొని మరలా తిరిగి పరలోకం వెళ్ళేటంత వరకు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరో, శక్తినిచ్చింది ఎవరో, బలమునిచ్చింది ఎవరో, సమస్తమును ఎవరు మనకు అనుగ్రహించారు? దేవుడే అనుగ్రహించాడు. ఆ దేవునిది మనము తీసుకొని వెళ్ళి దేవా నువ్విచ్చిందే నాకు, ఇది నీదే అని చెప్పడమే కలుగునుగాక అని రాసి ముగించారు తెలుగులో. అంతేగాని మనమేదో యుద్ధ వీరులమయ్యని చెప్పేసి ఇల్లు అక్కడికి వెళ్ళి ప్రభువా నీకు మేము బలంగా వచ్చాము, నీకు మేము జ్ఞానంగా వచ్చాము, ఇదిగో నీకు మేము అందరము కూడా ఘనతను తీసుకొని వచ్చాము. ఆయన ఇచ్చిన ఘనతే ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాం, ఆయన ఇచ్చిన శక్తిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాం, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాం. అయితే ఈ జ్ఞానము వలన, శక్తి వలన, బలము వలన, దేవునిని స్తుతించేటువంటి దాని వలన ఎవడికి నొప్పి కలిగింది, ఎవడికి బాధ కలిగింది, ఎవడు నెట్టివేయబడ్డాడు? లూసిఫర్ గాడు నెట్టివేయబడ్డాడు. దేవుని జ్ఞానము, దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని అభిషేకము పొందుకున్నటువంటి వాడు ఆ మహిమను, ఆ తేజస్సును, ఆ అభిషేకాన్ని విడిచిపెట్టుకున్నాడు కనుక, అది మనము పొందుకున్నాము కనుక వాడికి నష్టం. వాడు బలహీనుడైపోయాడు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆయన శక్తిని మనం పొందుకొని ఆయన శక్తిలో భాగముగా మనం ఆయన ఎదుట నిలబడి ఉన్నాము. ఇంతవరకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంత ఉన్నది, దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు పరలోకం వెళ్ళినటువంటి వారందరూ కూడా 2 గ్రూపులు అయ్యారు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ 2 గ్రూపులు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రీతిగా వాళ్ళు స్పందించబోతున్నారు అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.